ఇవాళ మనం హారా కాన్షియస్నెస్ గురించి తెలుసుకుందాం. హారా అనే జపనీస్ వర్డ్, అంటే సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ అని, నీ చైతన్య కేంద్రము. సింపుల్గా చెప్పాలంటే మనం ఈశ్వర అంటాం కదా. ఈశ్వర అనే పదంలో 3 పదాలు ఉన్నాయి. ఈ అంటే అబ్జర్వేషన్, శ్వా అంటే శ్వాస, రా అంటే సెంటర్. ఈ శ్వాస యొక్క సెంటర్ను అబ్జర్వ్ చేయడమే ఈశ్వర అంటే. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, లాహిర్ మహాశయులు. లాహిర్ మహాశయులు వారు ఈశ్వర అనే పదానికి ఇచ్చిన నిర్వచనం ఇది. ఇప్పుడు ఆ నిర్వచనానికి అనుగుణంగా ఈ హారా అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. స్వామి రామ మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, గొప్ప మాస్టర్ ఆయన, హిమాలయ యోగి. ఆయన తరచుగా మాట్లాడే పదం ఏమిటంటే సెంటర్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అనే పదం తరచుగా వాడేవాడు. ఒక మాస్టర్కి ఒక రకమైన ఊత పదం అంటామా, లేకపోతే అలవాటుగా వాడే పదం అంటామా, లేకపోతే వాటెవర్, కొన్ని పదాలు ఫ్రీక్వెంట్గా కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని అర్థాలు వచ్చే రకంగా ఎంచుకుంటారు. ఉదాహరణకి ఓషో అవేర్నెస్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. రమణ మహర్షి హూ యామ్ ఐ అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. అలాగే స్వామి రామ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే గురించి ఎక్కువ మాట్లాడేవాడు. అంటే చైతన్య స్థితి కేంద్రీకృతం అయినప్పుడు వ్యక్తి రూపంలో, అలాగే ఎంతోమంది వ్యక్తులలో ఆ చైతన్య స్థితి కేంద్రీకరణ అయితే మానవాళి యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్ కూడా కేంద్రీకృతం అవుతుంది అన్నది వాస్తవం. అంటే ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ని సెంట్రలైజ్ చేయడం అనే ప్రక్రియ గ్లోబల్గా ఎంతోమంది స్పిరిచువల్ మాస్టర్స్ టేకప్ చేసిన ఛాలెంజ్. ప్రస్తుతం ఉన్న 750 కోట్ల జనాభాకి కనీసం ఒక 100 కోట్ల మంది తన చైతన్య స్థితిని కేంద్రీకరణ చేయగలిగితే ఈ భూమండలాన్ని స్వర్గమయంగా మనం మార్చవచ్చు. దాంట్లో సందేహం లేదు. సో ఈ కేంద్రీకృతం ఎలా చేయాలి? ఈ కేంద్రీకృతమైన స్థానాన్ని హారా అని అంటున్నాం మనము. సంస్కృతంలో యోగా పరిభాషలో హిరణ్య గర్భ అని అంటారు. స్వామి రామ గారు ఏం చెప్తారంటే, నీ హిరణ్య గర్భే నీ నిజమైన టీచర్ అని అంటారు ఆయన. నీ హిరణ్య గర్భే నీ యోగా గురువు అంటారు ఆయన. యోగా అంటే ఏంటి? కలయిక. దేని కలయిక? మన హెడ్, మన హార్ట్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలయిక చెందిన స్థానమే, ఆ ప్రదేశమే హారా అంటే. మన థాట్, మన ఫీలింగ్, ఈ రెండు హారా క్షేత్రంలో కలుస్తాయి. మన ఇంట్యూషన్, మన ఇంటలెక్ట్ అక్కడే కలుస్తాయి. మన ఇన్ అండ్ యాంగ్ అక్కడే కలుస్తాయి. మన లైట్ ఫోర్సెస్, డార్క్ ఫోర్స్, కాన్షియస్, అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ వ్యూ, అవన్నీ అక్కడే కలుస్తాయి. ఇది నాభి స్థానం క్రింద 2 ఇంచుల కింద ఉంటుంది, 2 ఇంచుల లోపల ఉంటుంది. ఈ యజ్ఞోపవీతం వేసినప్పుడు ఆ ముడి ఎక్కడైతే ఉంటుందో, ఆ ముడి ఎందుకు ఉంటుందంటే అక్కడ గాలి తీసుకున్నప్పుడు ఆ ముడి పైకి లేవాలి, గాలి వదిలేటప్పుడు ఆ ముడి లోపలికి వెళ్ళాలి. అందుకే ఉపనయనం టైంలో ఆ యజ్ఞోపవీతం వేస్తారు. వేసి గాయత్రి మంత్ర చెప్తారు. గాయత్రి మంత్రంలో 3 వ్యాహర్తలు ఉంటాయి. గాయత్రి, గాయ అంటే సైలెన్స్, 3 అంటే 3, భూర్ భువర్ సువర్ లోకం. ఈ 3 లోకాల 3 ఫ్రీక్వెన్సీలో కూడా ఆ సైలెన్స్ నుంచి వచ్చిన మంత్రోచ్చారణ కాబట్టి గాయత్రి మంత్రం అన్నది దాంట్లో ఇస్తారు. అది తుర్యయ స్థితి, అంటే హారా కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్నెస్, ఎన్లైటన్మెంట్, అవేకనింగ్, బుద్ధత్వ స్థితి, కృష్ణ కాన్షియస్నెస్, ఏమని అనుకోండి, మోక్ష, కైవల్యం, ఇంకేదన్నా నిర్వాణం, అన్నీ రకరకాల పేర్లు. తావో అన్న, జన్ అన్న, ధర్మ అన్న, హారా అన్న, అద్వైత అన్న, యోగా అన్న, అంత ఒకటే. ఆ కాన్షియస్నెస్ను అవేకన్ చేయడమే ఆధ్యాత్మిక అంతర్యానంలో పరాకాష్ఠ. ఆ పరాకాష్ఠను చేరడానికి మొదలు మెట్టు అదే, అంతిమ మెట్టు కూడా అదే. మొదలు మెట్టు అక్కడి నుంచి కావాలి, అంతిమ మెట్టు కూడా అదే అవుతుంది. అందుకే ఓషో రజనీష్ మేక్ యువర్ బెల్లీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. బెల్లీ బెస్ట్ ఫ్రెండ్ కావడం ఏంటి? పొట్టలో ఏముంది? పొట్టలో ఏం లేదు, ఊపిరితిత్తులు కూడా లేవు. కానీ ఈ పుట్ట ద్వారానే
ఈ అబ్డమిన్ ద్వారానే, ఈ ఉదర భాగం ద్వారానే శ్వాస తీసుకోమని చెప్తారు ఓషో, రజనీశ్వర్, స్వామి రామ కానీ గొప్ప గొప్ప యోగులు కానీ. జెన్ ఫిలాసఫీ అంతా ఇదే చెప్తుంది. డాన్ జువాన్ ఇంటెంట్, ద పవర్ ఆఫ్ ఇంటెంట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ బెల్లీ అంటాడు ఆయన. మాయన్ సివిలైజేషన్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఇవే చెప్తున్నారు. కీప్ యువర్ మైండ్స్ ఐ ఇన్ ద బెల్లీ అంటారు. ఫ్రమ్ ద బెల్లీ ఫ్లోస్ ద రివర్స్ ఆఫ్ వాటర్ అంటాడు జీసస్. సో అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ సాధకుడుగా ఉండడం అన్నది చాలా ముఖ్యం. ఏ సాధన అయినా కూడా కష్టమైంది కాదు, సులభమే. అన్ని సాధనలు ప్రపంచంలో ప్రతి ఒక్క సాధన కూడా సులభమే. కానీ సాధకుడుగా ఉండడానికి కష్టం అనిపిస్తుంది. నో ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్, బట్ టు బీ ఎ ప్రాక్టీషనర్ అపియర్స్ టు బీ డిఫికల్ట్. వై? ఎందుకంటే ప్రాక్టీషనర్కు కొన్ని క్వాలిటీస్ అవసరం. ఆ క్వాలిటీస్ మనము కల్టివేట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ధ్యానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయడం తప్పేం లేదు, కానీ అట్ ది సేమ్ టైం ఆ క్వాలిటీస్ని కూడా మనం పెంచుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన సంకల్పం, దృఢ సంకల్పం అనేది చాలా అవసరం. మన ఎనర్జీస్ను వీలైనంత వరకు కన్జర్వేటివ్ మోడ్లో పెట్టుకోవాలి. అనవసరమైన ఆలోచనలతోటి, అనవసరమైన మాటలతోటి శక్తి వృధా చేయకుండా దాన్ని కన్వర్జ్ చేయగలిగితే అంతకుమించిన అదృష్టం ఇంకోట్లేదు. శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. సో ఇప్పుడు హారా విషయంకి వస్తే, చాలా కల్చర్స్లో ఈ హారా క్షేత్రాన్ని పరిపర విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నేను చెప్పాను ఇంత యజ్ఞోపవీతం యొక్క సీక్రెట్. మన వినాయకుడి నాగాభరణం ఉన్న స్థానం అదే, మన బ్లాక్ బెల్ట్ ఉన్న స్థానం. పార్సిస్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థ్రెడ్ వేసుకుంటారు, ఆ థ్రెడ్కు నాట్ ఉంటుంది, అది ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ ఎవ్రీ టైం మన బ్రెత్ తీసుకుంటున్నప్పుడు ఇన్హలేషన్ టైంలో నాట్ పైకి రైజ్ అవ్వాలి, ఎగ్జలేషన్ టైంలో నిశ్వాసప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది న్యాచురల్ బ్రీతింగ్. చాలామందికి అదే పనిగా అబ్డామిన్లో బ్రీతింగ్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది చెబుతుంటే, కానీ ఇది మనము మర్చిపోయినటువంటి బ్రీతింగ్. ఇందాక అనుకున్నట్లు 750 కోట్ల జనాభాకి 750 కోట్ల రకాలైన థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, మైండ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఆలోచన ధోరణులు అన్నీ ఉన్నాయి. ఎంతమంది మనుషులు ఉంటే అన్ని రకాల ఆలోచన ధోరణులు ఉన్నాయి. ఎన్ని రకాల ఆలోచన ధోరణులు ఉన్నాయో అన్ని రకాలైన శ్వాస పద్ధతులు ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తి శ్వాస తీసుకునే పద్ధతి ఒకటి కాదు. ఎందుకంటే శ్వాస తీసుకునే పద్ధతే నీ పర్సనాలిటీని ఇస్తుంది, నీ ఆలోచన ధోరణి ఇస్తుంది. నీ శ్వాస తీసుకోవడం ఆల్టర్ చేస్తే ఆలోచించే ధోరణి కూడా మారిపోతుంది. అందుకే పతంజలి ఏం చెప్పాడంటే, దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస సహుభోవ అన్నాడు. దుఃఖ అంటే బాధపడడం, దౌర్మనస్య అంటే మనసు దుర్బలంగా ఉండడం, అంగమేజయత్వ అంటే నర్వస్గా ఫీల్ కావడం, శ్వాస ప్రశ్వాస సహుభోవ అంటే శ్వాస ప్రశ్వాసల్లో మార్పులు వస్తాయి అన్నాడు. సో ఈ దుఃఖము, మానసిక దౌర్బల్యము, ఈ యొక్క నర్వస్నెస్ అవన్నీ పోవడానికి ఏం చేయాలంటే, అవి పోవంటే పోవు. శ్వాసలో మార్పులు తీసుకురొస్తే ఆటోమేటిక్గా పోవాల్సినవి పోతాయి, రావాల్సినవి వచ్చేస్తాయి. కాబట్టి అట్నుంచి నరుకురమ్మన్నాడు పతంజలి. అటేముంది? శ్వాస ఉంది, ఇటువైపు మానసిక దుర్బల్యం ఉంది. సో ఆ శ్వాసను పట్టుకోమన్నాడు. ఆ శ్వాసను పట్టుకోవడం అంటే పట్టుకోలేము, దాన్ని నియంత్రించలేము. కంట్రోల్డ్ మైండ్ ఈజ్ నాట్ రియల్ మైండ్. అది మళ్ళీ అవసరమైన టైంలో తన విశ్వరూపం చూపిస్తుంది. కంట్రోల్డ్ మైండ్ ఉన్నది, కంట్రోల్ చేయడానికి లేదు. మైండ్ రెగ్యులేట్ చేయాలి, మానిటర్ చేయాలి, సైలెన్స్ చేయాలి మైండ్ అనేదాన్ని. కాబట్టి చాలామంది మానసిక విశ్లేషణలో కంట్రోల్డ్ మైండ్ ఉండాలంటుంటారు, మైండ్ కంట్రోల్ చేసుకుంటుంటారు. డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్, రెగ్యులేట్ యువర్ మైండ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ మైండ్, బికాజ్ యు ఆర్ యువర్ మైండ్. అది సపరేట్ ఎంటిటీ కాదు అది. కాబట్టి మీకున్న బ్రెయిన్ ప్యాటర్న్స్ బట్టి, మీ యొక్కకున్న ఆలోచన ధోరణిని బట్టి, మీకున్న శ్వాస తీసుకునే పద్ధతులను బట్టి మీరు మీలాగా కన్వర్ట్ చేయడానికి చెప్పే శాస్త్రమే హారా శాస్త్రం అంటే. దీన్ని ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞ అంటే చైతన్య స్థితి. చైతన్యానికి పెట్టిన ఇంకో పేరు ప్రజ్ఞ. అది స్థితంగా చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క మనిషికి ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా తన ప్రజ్ఞను కేంద్రీకృతం చేయాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను, అవసరాన్నే మనం ఆధ్యాత్మికత అని అంటున్నాం. అంతే, ఎంత మించి ఏం లేదు ఆధ్యాత్మికత అంటే. శ్వాస అనేది ఒక గొప్ప మెథడ్. దాంట్లో ఏ మెథడ్లో ద్వారా అయినా సరే, మనము ప్రాపంచికంగా చేసే ఏ పని ద్వారా అయినా సరే మన హారాక్షేత్రంలో వెళ్ళవచ్చు. అది దీని గొప్పదనం. అందుకే ఓషో 108 టెక్నిక్స్ ప్రవేశపెట్టాడు.
అవన్నీ టెక్నిక్స్ కాదు, ఆ రకంగా జీవించమని చెప్పడానికి చెప్పే రకరకాల ఉదాహరణలు అంతే. టెక్నిక్స్ ఏం లేవు ధ్యానంలో. ధ్యానం ఒక్కటే ఉంది, ధ్యానానికి ఏ పద్ధతులు లేవు, ధ్యానానికి పద్ధతులే ఉండవు. ధ్యానం మన స్థితికి పెట్టుకున్న పేరు, మన ఫ్రీక్వెన్సీకి, మన కాన్షియస్నెస్కి పెట్టుకున్న పేరు. సో లోపలికి వెళ్ళడానికి అనేక మార్గాల్లో ఫార్మల్గా క్లోజ్డ్ ఐస్తో కూర్చుండే ధ్యానంలో శ్వాసను ఒక ఆయుధంలాగా మలుచుకొని, శ్వాసను ఒక టూల్ అండ్ టెక్నిక్ లాగా మార్చుకొని మనల్ని మనం స్కల్ప్ చేసుకునే విధానమే ఆధ్యాత్మిక సాధన అంటే. సో ఒకసారి ఈ సాధన ప్రయాణంలో కొన్ని నిమిషాలు మనం ముందుకెళ్దాం. మనం ఒంటరిగా ధ్యానానికి ఉపక్రమించిన, 10 మందితో 1000 మందితో ధ్యానానికి ఉపక్రమించిన, కళ్ళు మూసుకున్న తర్వాత మనకు తెలిసిన ఏకైక వ్యక్తి మనమే. నీకు తెలిసిన ఏకైక వ్యక్తి నువ్వే, నాకు తెలిసిన ఏకైక వ్యక్తి నేనే విశ్వమంతా ఉన్నాను, నేనే విశ్వం అనే పాయింట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే జెన్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ధ్యాన కేంద్రాల్లో ఎదురుగా కూర్చొని ధ్యానం చేయరు, ధ్యానానికి ఉపక్రమించారు, గోడకు మళ్ళీ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఒంటరితనం రావడానికి, ఆ ఏకాంత భావన రావడానికి, ఎవరూ లేరు అనే ఫీలింగ్ రావడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. గొప్ప ఐడియా అది. ఏదైనప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు మీతో సంగతం చెబుతున్నారు. స్వాధ్యాయము అంటే మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడం ఫస్ట్, ఆ తర్వాత పుస్తకాలు. సజ్జన సాంగత్యము, మీకు మించిన సజ్జనుడు ఇంకోటి లేడు ప్రపంచంలో. మీ లోపల ఉన్న సజ్జనుడితో సంగత్యం చేయండి. ధ్యానం అంటారా, మీతో మీరు చేయాల్సిందే. కాబట్టి ధ్యానం కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం కానీ, ఇంకా ఏదన్నా కానీ అన్నీ మీతో మొదలు పెట్టాల్సిందే. ఇది ప్రాథమికమైన సూత్రం ఆధ్యాత్మిక శాస్త్రంలో. సో మీలో ఏముంది, మీలో ఉన్నది ఒకటే చైతన్య స్థితి, అందరిలో ఉన్నది అదే స్థితి. ఆ స్థితిని కేంద్రీకృతం మనం చేయబోతున్నాం ఇప్పుడు కొన్ని నిమిషాల్లో. దీనికి తల, మెడ, వెన్నెముక అంత నిటారుగా పెట్టుకోండి. శరీరంలో ఉన్న అన్ని కండరాలు రిలాక్స్డ్గా పెట్టుకోండి. చైర్లో కూర్చున్నట్లయితే ఎడ్జ్ ఆఫ్ ది చైర్ ఎడ్జ్కు వచ్చేసి కాళ్ళు వెడల్పుగా పెట్టండి. మీ షోల్డర్స్ ఎంత వెడల్పుగా ఉన్నాయో కాళ్ళు అంత వెడల్పుగా పెట్టచ్చు. కాళ్ళు మడుచుకొని మీ సోఫాలో కూర్చున్నా ప్రాబ్లం లేదు. ఒళ్ళో రిలాక్స్గా మీ చేతులు ఇలా పెట్టుకోండి. ఈ బటన్ వేలు 2 దగ్గరగా ఉంటాయి కానీ టచ్ కావు. ఈ మధ్యలో ఉన్న ఈ సర్కిలే హారా. మీరు ఏ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇదే ముద్ర కనపడుతుంటుంది. దీని బ్రహ్మ ముద్ర లేక కాస్మిక్ ముద్ర అంటుంటారు. ఇప్పుడు బ్రహ్మ సృష్టిని మొదలు పెడితే నారాయణుడు పెంచాడు దాన్ని. నారాయణుడి యొక్క నాభి నుంచి పుట్టిందే కమలం. ఆ కమలం పైన కూర్చున్నటువంటి బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు. అంటే బ్రహ్మ యొక్క మూలాలు నాభి నుంచి వచ్చాయి అన్నది చెప్పకనే చెప్తుంది మన శాస్త్రాలు. సో అందుకే పద్మనాభుడు అంటారు. నాభి నుంచి వచ్చిన పద్మంలో కూర్చొని ఉంటాడు బ్రహ్మ. క్రియేషన్, సెంటర్ ఆఫ్ యువర్ క్రియేషన్. హారా ఒక సెంటర్ ఆఫ్ క్రియేషన్. నాట్ ఓన్లీ క్రియేషన్, క్రియేటివిటీ కూడా. అది సృష్టికి మూలమే కాకుండా సృజనాత్మక శక్తికి కూడా మూలమే హారాక్షేత్రం అన్నది. ఇది స్వాదిష్టాన చక్రకు సంబంధం లేదు. హారా అన్నది ప్రజ్ఞ లేదా చైతన్య స్థితికి సంబంధించింది. ఈ చక్రాలన్నీ కూడా ఎనర్జీ బాడీకి సంబంధించినటివి. ఈ ఎనర్జీ బాడీని అంటే ప్రాణశక్తిని, ప్రాణక్షేత్రాన్ని ప్రజ్ఞాక్షేత్రం లేదా ప్రజ్ఞాశక్తి లేదా ప్రజ్ఞ గవర్న్ చేస్తుంది. ప్రజ్ఞ కంట్రోల్ చేస్తుంది ప్రాణాన్ని. సో ప్రజ్ఞను పట్టుకోవాలి. ఇప్పుడు స్థితప్రజ్ఞుడిగా కావాలంటే ప్రజ్ఞను మనం పట్టుకోవాలి. ఈ ప్రజ్ఞకు పైన ఉన్న మేఘాలే మన మైండ్. మన మైండ్లో ఏముంటాయి? ఆలోచనలు, ఆలోచన ధోరణులు, రకరకాల ఫీలింగ్స్, రకరకాల నమ్మకాలు, విశ్వాసాలు. ఇవే రకరకాల మనుషులు రాసినటువంటి వాళ్ళ మెమొరీస్ కానీ, వాళ్ళ ఇంప్రింట్స్ కానీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, ఇంప్రెషన్స్ కానీ అన్నీ కలిసిగట్టుగా పర్సనాలిటీ తయారైంది. పర్సనాలిటీ అంటే, పర్సనా అంటే మాస్క్ అంటే ముసుగు. మనము మైండ్ అనే ముసుగును ముందు పెట్టుకొని మనం జీవితం జీవిస్తున్నాం కాబట్టి దాన్ని పర్సనాలిటీ అంటాం. ఆ పర్సనాలిటీ ఆ మాస్క్ని తీసేస్తే నిజమైన నేను నిలబడతాను, నిజమైన నేను కనపడతాను. మీరు కూడా మీ ముసుగును తొలగించేస్తే నిజమైన మీరు కనపడతారు. ఎరేజ్ యువర్ పర్సనాలిటీ. మీ ముసుగును తీసేయండి, మీ మైండ్ని తీసేయాలి. దాన్నే సింపుల్గా పతంజలి గారు చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. చిత్తం చేసే వృత్తి ఇచ్చిందే ఈ పర్సనాలిటీ అనేది, మాస్క్ అన్నది. ఈ మాస్క్ని తీసేయాలి. మాస్క్ని తీసేయాలంటే మన శ్వాసను ఒక ఆయుధంలాగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షోల్డర్స్ డ్రాప్ చేయండి, రిలాక్స్గా
కళ్ళు మూసుకోండి. షోల్డర్స్ ఎలా ఉండాలంటే జెన్ ఏం చెప్తుందంటే మీ చంకలో 2 కోడిగుడ్లు పెడితే చేతులు ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకోమంటారు జెన్ మాస్టర్స్. అంటే గట్టిగా చేస్తే క్రష్ అయిపోతాయి, కాబట్టి గట్టిగా బాడీకి దగ్గరగా ఉండకూడదు. అలా అని చెప్పి దూరంగా పెడితే ఆ కోడిగుడ్లు కింద పడిపోయి పగిలిపోతాయి. పడిపోకుండా క్రష్ కాకుండా డ్యామేజ్ కాకుండా చంకలో ఎలా ఉంటాయో ఆ రకంగా చేతులు పెట్టుకోమని అంటారు షోల్డర్స్ని. సిట్ లైక్ ఎ కింగ్, ఒక రారాజులాగా నిటారుగా టీవీగా కూర్చోమని చెప్తారు. స్ట్రైట్గా కూర్చోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శరీరంలో ఈ వెన్నెముక పక్కనున్న పారాస్పైనల్ మజిల్స్ తప్ప శరీరంలో ఏ కండరం కూడా టైట్గా లేదు, రిలాక్స్గా ఉంది. మన మజిల్స్ అన్నిటినీ రిలాక్స్ చేసుకుంటే ఈ యొక్క కూలింగ్ డౌన్ ఎఫెక్ట్ని హిమాలయ యోగులు శీతలీకరణ అంటారు. శీతలి అంటే కూల్ చేయడం, శీతలీకరణ అన్నీ కూల్ చేసుకొని పెట్టుకోవాలని అంటారు హిమాలయ యోగులు. స్పైనల్ మజిల్స్ తప్ప, అది ఒకటి ఎక్సెప్షన్. వెన్నెముక నిటారుగా ఉంటే మన బ్రీతింగ్ వర్టికల్గా బాగా జరుగుతుంది, ఫ్రీగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా, ప్యాసివ్గా, అంతర్ముఖంగా, విజరల్గా జరుగుతుంది. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. గాలి ఎలా తీసుకుంటున్నాం, గాలి ఎలా వదులుతున్నాం. గాలి తీసుకునేటప్పుడు మన ఉదర భాగం కొంచెం ముందుకు రావాలి, అబ్డామిన్ పొట్ట ప్రాంతం ముందుకు రావాలి గాలి తీసుకునేటప్పుడు. గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అబ్డామిన్ గోస్ ఇన్సైడ్. గాలి వదిలేటప్పుడు ఉచ్ఛ్వాసలో ఉదర భాగం ముందుకు వస్తుంది, పొట్ట ముందుకు వస్తుంది. నిశ్వాసలో లోపలికి పోతుంది. అబ్డామిన్లో లంగ్స్ ఉండవు, లంగ్స్ ఉండే చెస్ట్లోనే. కానీ ఈ చెస్ట్కి అబ్డామిన్ మధ్యలో డయాఫ్రామ్ అనే మజిల్ ఉంది. అది అడల్ట్స్ అనే మానవుల్లో రకరకాల ఎమోషనల్ స్టాగ్నేషన్ వల్ల, ఎమోషనల్ కాన్స్టిపేషన్ వల్ల, దానికి సరైన కదలిక లేక అబ్డామినల్ బ్రీతింగ్ అన్నది మర్చిపోయారు. చిన్నప్పుడు సాధారణంగా ప్రకృతిపరంగా తీసుకున్నటువంటి ఉదర భాగంలో జరుగుతున్న శ్వాసను పూర్తిగా మర్చిపోయి ఛాతీ భాగంలో తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. రకరకాల టెన్షన్స్ వల్ల, ఆందోళన వల్ల, భయాల వల్ల, అపరాధ భావనల వల్ల ఇలా తయారయ్యారు. ఇప్పుడు తిరిగి మన న్యాచురల్ వే ఆఫ్ బ్రీతింగ్కి మనం అలవాటు చేసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట కొంచెం ముందుకు వస్తుంది, వదిలేటప్పుడు లోపలికి వెళ్తుంది. నాసిక, నాభి రెండు ఏకీకృతం కావాలి. ఈ నాభి క్రింద భాగంలోనే మనం 9 నెలలు గర్భస్థ శిశువుగా జీవించాం. ఇదే నాభి ద్వారా తల్లి దగ్గర నుంచి మనం ఆక్సిజన్ కానీ రక్తం కానీ మన శరీరంలోకి ప్రవహించింది. ఇప్పుడు అది నాభి కేంద్రం నుంచి మన లైఫ్ను, జీవామృతాన్ని శ్వాస రూపంలో మనం తీసుకుంటున్నాం. గాలి వదిలేటప్పుడు తలలో ఉన్న ఆలోచన ధోరణులను, మీ భయాలని, ఆందోళనల్ని అన్నీ నిశ్వాస ఎగ్జలేషన్ ద్వారా హారాక్షేత్రంలో తోసేసేయండి. హారాక్షేత్రం ఒక బ్లాక్ హోల్ లాంటిది, అన్నీ అబ్జర్వ్ చేసుకొని బయట పంపిస్తుంది. ఈ హారాక్షేత్రంలోనే ఫిజికల్గా యూరినరీ బ్లాడర్ ఉంది, బయటికి వెళ్ళిపోయే పదార్థాలు వెళ్ళిపోతాయి. పెద్ద పేగు కోలాన్ నుంచి కూడా విసర్జన జరుగుతుంది.
గర్భసంచి కూడా విసర్జన జరుగుతుంది. విసర్జించే ఆర్గాన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మన ఆలోచనలు కూడా ఇక్కడి నుంచి విసర్జించబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్ యువర్ థాట్స్ అండ్ ఇట్స్ ప్యాటర్న్స్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, దట్ ఈస్ హర. ఇన్హలేషన్ కంటే కూడా ఎగ్జలేషన్ అన్నది ముఖ్యం. ఏ విధంగా అంటే మన ఆలోచనల్ని హారాక్షేత్రం వైపు తీసుకెళ్తున్నాం కాబట్టి. గాలి తీసుకునేటప్పుడు పొట్ట రైజ్ అవుతుంది, గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఎగ్జైల్ చేసేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు లెట్ గో అనే ఒక ఫీలింగ్ తెచ్చుకోండి. క్రమేపీ మీ తల జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎంటీగా పడతాయి. మీ నాభి క్రింద భాగంలో నుంచి ఒక స్మైల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ తల, మెడ, వెన్నెముక ఒక స్ట్రైట్ లైన్లో ఉంచండి. ఆధ్యాత్మిక శాస్త్రంలో సెర్చ్, రీసెర్చ్ రెండూ లేవు. సర్చింగ్ నుంచి సోర్సింగ్ వైపు వెళ్ళే ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. ఆ సోర్స్ ఉండేది మనలోనే, మన నాభి క్రింద. పద్మనాభుడిగా మెలగడమే, పద్మనాభుడిగా జీవించడమే, పద్మనాభుడిగా నిష్క్రమించడమే ఈ భౌతిక ప్రపంచంలో మన ఉనికికి ఉన్న అర్థం, పరమార్థం కూడా. గాలి తీసుకునేటప్పుడు మన పొట్ట ప్రాంతం కొంచెం ముందుకు రావాలి, గాలి వదిలేసేటప్పుడు మన పొట్ట ప్రాంతం లోపలికి వెళ్ళాలి, అంతే. అంటే బ్రీత్ ఫ్రమ్ యువర్ అబ్డమెన్. రిలాక్స్డ్గా, ప్యాసివ్గా, కామ్గా, ఎటువంటి కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, ఎటువంటి ఎఫర్ట్స్ అవసరం లేదు. బ్రెత్ మీద మాస్టరీ అంటే 24/7 ఎవరైతే తన అబ్డమెన్ ద్వారా శ్వాస తీసుకుంటారో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్టరీ ఆఫ్ బ్రెత్. ఒక చైల్డ్ లాగా, ఒక బాలుడిలాగా, ఒక యోగిలాగా, ఒక యానిమల్ లాగా మన ఉదర ప్రాంతం నుంచి మనం శ్వాస తీసుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, దట్ లీడ్స్ టు స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడుగా మెలగాలంటే, జీవించాలంటే, కావాలంటే ఈ హారాక్షేత్ర యొక్క అవేకనింగ్ జరగాలి. అన్లెస్ యూ డిస్కవర్ యువర్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ యు ఆర్ నాట్ కాల్డ్ ఎస్ ఎన్లైటెండ్ అంటాడు ఓషో. మీ చైతన్య స్థితి యొక్క కేంద్రం నువ్వు గుర్తించకపోతే నువ్వు ఎన్లైటెండ్ పర్సనే కాదు అని అంటున్నాడు ఓషో. ఆన అంటే ఉచ్ఛ్వాస, ఆపాన అంటే ప్రశ్వాస. ఈ రెండు కలిసే ప్లేస్ పేరు సమాన. ఆన, అపాన ఇజ్ ఈక్వల్ టు సమాన. ఆ సమాన క్షేత్రమే ఈ హారాక్షేత్రం అంటే. ఈ సమాన క్షేత్రానికి పెట్టిన ఇతర పేర్లు అంగీరస, హిరణ్య గర్భ, అద్వైత, విరాట్, విరాజిత,
ఇవన్నీ వేదాలు ఉపనిషత్తులో పెట్టిన రకరకాల పేర్లు. పేరు ఏమైనప్పటికీ మన చైతన్యం యొక్క కేంద్రాన్ని గుర్తించడం ఎంతైనా అవసరం. మీరు ధ్యానేతర సమయం కూడా ధ్యానమయంగా మలుచుకోవడానికి చేసే ప్రయత్నం, ప్రతి ప్రయత్నం కూడా మీ ఆధ్యాత్మిక సాధనలో, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో ఉపయోగపడుతుంది. ధ్యానేతర సమయం ధ్యాన సమయం కంటే కూడా చాలా ముఖ్యం. ప్రతి పనిలోనూ మీ మనోనేత్రం హారాక్షేత్రంలో నిమగ్నమై ఉంటే ఆ పని ధ్యానమయం అయిపోతుంది, అదొక ధ్యాన సాధన అయిపోతుంది. అది వాకింగ్ కానివ్వండి, చీపురు బొట్టి మీ ఇల్లు శుభ్రం చేయడం కానివ్వండి, ఫ్యాన్లు క్లీన్ చేయడం కానివ్వండి, మీ ల్యాప్టాప్ ముందు కూర్చొని మీరు చేసే పనులు కానివ్వండి, ఒక ఆపరేషన్ కానివ్వండి, ఓ వ్యవసాయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి పనిని ధ్యానమయంగా చేసుకోవడమే ఒక జిజ్ఞాసి, ఒక ముముక్షు, ఒక అరిహంతుడు. ఎంప్టీ యువర్ మైండ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ఎగ్జలేషన్ ఇంకా ముఖ్యం. నిశ్వాసలో రెండో అర్ధభాగం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రెండో అర్ధభాగం నుంచి మన హారాక్షేత్రంలోకి సింక్ అవుతుంటాం. హారా కేంద్రం వైపు పయనిస్తున్నాం. నిశ్వాస యొక్క చరమాంకం, తుది దశ, ఎగ్జలేషన్ యొక్క ఎండ్ పాయింట్, టెర్మినల్ పాయింట్, అది పాయింట్ ఆఫ్ నిర్వాణ. ఒక క్షణకాలం పాటు నిర్వాణ స్థితిని ఎండ్ ఆఫ్ ఎగ్జలేషన్లో పొందుతాం. అదే సమాన స్థితి అంటే. ఆనా ప్లస్ ఆపానతో కూడుకున్నటువంటి సమాన స్థితి. ఆ సమాన స్థితిలో విరాజిల్లడమే యోగి లక్షణం, యోగి లక్ష్యం. గాలి తీసుకునేటప్పుడు మన పొట్ట కొంచెం ముందుకు రావాలి. గాలి వదిలేసేటప్పుడు మన పొట్ట, అబ్డమెన్ లోపలికి వెళ్ళాలి. ఇది ఒకేసారి గంటలు చేసే బదులు ఒక 5 నుంచి 10 నిమిషాలు రోజుకు 5 సార్లు చేస్తే చాలా మంచిది. మనం రోజులో ఒక భాగమే ఒక గంట సేపు కేటాయిస్తే ధ్యానం కోసం, మిగతా 23 గంటల ధ్యానేతర జీవితం ధ్యానమయంగా చేసుకోవడానికి కష్టమవుతుంది. అదే షార్ట్ ఇంటర్వెల్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం చేయగలిగితే దాంట్లో ఒక సెషను లాంగ్గా పెట్టుకోవచ్చు. 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట సేపు మీ ఇష్టం. కానీ రోజుకు నమాజ్ లాగా ఒక 5 టైమ్స్ చేస్తుంటే ప్రతి ఒక్క క్షణం ఒక ధ్యాన క్షణంగా మారుతుంది. అదే ఆధ్యాత్మిక జీవితం అంటే. మీ అన్ని పనులు ధ్యానమయంగా చేసుకోవడమే ఈ హారాక్షేత్రం ఉపదేశించేది. మన లోపలే మన గురువు ఉన్నాడు. మన ప్రజ్ఞాస్థితి మన గురువు. మీ మనోనేత్రం హారాక్షేత్రంలో నిలపండి. కీప్ యువర్ మైండ్స్ ఐ ఇన్ ది హరా. మెల్లిగా కళ్ళు తెరవండి. మనోనేత్రం మాత్రం హారాక్షేత్రంలో నిలపండి. ఈ హారాక్షేత్రం నుంచే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ హారాక్షేత్రం నుంచే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ హారాక్షేత్రం నుంచే అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. Thank you very much.